ఆర్ఎస్ఎస్ మీటింగులకు కనుక ఉద్యోగులు వెళ్తే వాళ్ళు క్షమాపణ చెప్పాలట. కేరళలో ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఒక కార్యక్రమంలో ముగ్గురు అక్కడ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు పాల్గొన్నారట. నా గత 48 గంటల కేరళలో ఇప్పుడు రాజ్యాంగమే పాడైపోయింది అన్నట్టుగా వాళ్ళందరినీ ట్రోల్ చేస్తూ వాళ్ళు క్షమాపణలు చెప్పాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళని డిస్మిస్ చేయాలి. ఇది అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్న కమ్యూనిస్టులు, అధికార కూటమిలో ఉన్న ఐయుఎంఎల్ వీళ్ళందరూ మాట్లాడేటటువంటిది. ఏది మీటింగ్‌కి అటెండ్ అయినందుకే. మరి అదే సందర్భంలో కమ్యూనిస్టులు ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ సభలకి యూనివర్సిటీల్లోనే పెడతారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు అటెండ్ అవుతారు కదా! మరి కమ్యూనిస్టులు ప్రభుత్వంలో ఉండరు కదా! మరి వాళ్ళ దానికంటే నేనెందుకు కూడా సస్పెండ్ చేసేయాలా? క్షమాపణ చెప్పించాలా? అదే సందర్భంలో ఐయుఎంఎల్ మీటింగులకు కూడా అటెండ్ అవుతున్నారు. వాళ్ళ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు. మరి దానికి వాళ్ళందరినీ తీసేయాలా? ఒక్క ఆర్ఎస్ఎస్ ప్రోగ్రాంకెళ్తేనే వాళ్ళు దుర్మార్గులు అవుతారా? ఇతర సంఘాలకు వెళ్తే వాళ్ళు అద్భుతమైనటువంటి వాళ్ళు అవుతారా? కేరళలో జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి అన్నమాట ఇది.